ఈ తీర ప్రాంతం అంతా కోతకు గురవుతుంది సార్. ఈ ఉప్పాడ ప్రాంతం కోతకు గురవుతుంది. మన పవన్ కళ్యాణ్ గారు అది పరిశీలించడం జరిగింది. సముద్రం కోతకు గురవుతోంది. మన తీర ప్రాంతం అంతా ఖచ్చితంగా మన తీర ప్రాంతాన్ని కోతను ఆపు చేయొచ్చు. దానికి కావాల్సింది ఏంటంటే మనకు చక్కటి నిధులు కావాలి. మన ఈ కోతకు గురవుతుంది, ఇది మీరు బలంగా చెప్పేసండి, పరిష్కార మార్గం కనుక్కోండి. సముద్రపు కోతను ఆపాలంటే దానికి చాలా కష్టసాధ్యమైన విషయం. ఒక వెల్ ఇంజనీరింగ్ ప్లాన్ కావాలి దానికి. ఉప్పాడ తీర ప్రాంతం ఈ 100 సంవత్సరాల్లో 320 ఎకరాలు కోతకు గురైంది. ఒకటే మీకు మాటిస్తున్నా, ఈ తీర ప్రాంతాన్ని సముద్రపు కోతని అరికడతాం. సీ ప్రొటెక్షన్ వాల్ గురించి మేము మీకు మాట ఇచ్చాం. ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ లాస్ట్ టైం మనం ఎక్కడికి వచ్చాం. అలాగే మనకి సెంట్రల్ నుంచి కోస్టల్ రెగ్యులేటరీ జోన్ అథారిటీ వాళ్ళని పిలిపించాం. సో పిలిపించినప్పుడు మనం పంపించిన ప్రతిపాదన 323 కోట్లతోటి రక్షణ గోడ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. 323 కోట్ల రూపాయలు కాబట్టి ఇలా చేతిలో మంత్రదండం ఉన్నట్టుగా వెంటనే ఇలా నేను చెప్తే అయ్యేది కాదు. ఇది చాలా లేయర్డ్గా జరుగుద్ది. ఇది నేను మీకు మాటిస్తున్నాను, నేను కింద పడతానో మీద పడతానో ఇబ్బందులు పడతానో, నేను మన కోసం, మన మత్స్యకారు కుటుంబాల కోసం, మన ఉప్పాడ తీర ప్రాంతం కోసం, మన పిఠాపురం కోసం నేను మీకు మాటిస్తున్నాను. ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ ఖచ్చితంగా నిర్మించడం జరుగుద్ది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఎట్టకేలకు తీర ప్రాంత జనం గుండె కోతకి ఫుల్ స్టాప్ పడబోతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఐఐటి మద్రాస్ తో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం చేసుకుంది. ఉప్పాడ తీరానికి రక్షణగా 323 కోట్ల రూపాయల వ్యయంతో భారీ గోడ నిర్మాణానికి సంబంధించి త్వరలోనే పనులు ప్రారంభం కానున్నట్టుగా వచ్చే నవంబర్ నుంచి ఉప్పాడ తీర రక్షణ గోడ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.